మన ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న దిల్సుఖ్ నగర్ లో ఓపెనింగ్ సందర్భంగా ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఆఫర్ 23 నుండి 30 వరకు మాత్రమే. త్వరపడండి. ఇది సాఫ్ట్వేర్ యుగం. రోజుకో కొత్త టెక్నాలజీతో కాలం మారుతోంది. దానికి తగ్గట్లే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల లైఫ్లు తయారవుతున్నాయి. ఇప్పుడు మీకు చూపించబోయే స్టోరీయే ఓ ఉదాహరణ. సాఫ్ట్వేర్ బ్యాచ్లో పని ఒత్తిడి కామన్. దీనికి తోడు చిన్న వయసులోనే జీవనశైలి రోగాలు వచ్చేస్తున్నాయి. బీపీ, షుగర్లే కాదు, లైంగిక సమస్య ఇప్పుడు యువతను వేధిస్తోంది. చాలామంది హేళన చేయొచ్చు, కానీ ఈ సమస్య కారణంగా అనేక కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. శారీరక సుఖాన్ని ఇవ్వలేని కారణంగా తమ భర్తలను వదిలేస్తున్నారు కొందరు మహిళలు. ఈ క్రమంలోనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి తన లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం 1 కాదు 2 కాదు ఏకంగా 48 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన తేజస్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. పెళ్లైంది, భార్యను సుఖం పెట్టడం లేదని బెంగ పట్టుకుంది. దీంతో డాక్టర్ల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. కెంగేరిలోని సనైరా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. అయితే ఆశించినంత ఫలితం త్వరగా రాకపోవడంతో ఆయుర్వేద మందులు వాడాలనుకున్నాడు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన క్రమంలో రోడ్డు పక్కన ఓ గూడారం కనిపించింది. అక్కడ లైంగిక సమస్యలకు చక్కని పరిష్కారం చూపబడను అని బ్యానర్పై రాసుండడాన్ని గమనించాడు తేజస్. ఆ గూడారంలోని మూలికలు అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్లి తన సమస్యను చెప్పుకున్నాడు. తేజస్ సమస్యను గుర్తించిన ఆయుర్వేద షాపు యజమాని విజయ్ నీ సమస్యకు మెరుగైన చికిత్స తన దగ్గర ఉందని చెప్పాడు. అయితే కొంత ఎక్కువ ఖర్చు అవుతుందని తెలిపాడు. అయితే తన లైంగిక సమస్యను పరిష్కరిస్తే చాలని, ఎంత ఖర్చైనా పర్వాలేదని ఆయుర్వేదం షాప్కి చెందిన విజయ్తో చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే తేజస్కు యశ్వంత్పూర్లోని విజయలక్ష్మి ఆయుర్వేద షాప్ అడ్రస్ చెప్పాడు విజయ్. అక్కడికి వెళ్లి తాను చెప్పిన మందును కొనుగోలు చేయాలన్నాడు. 1 గ్రాము మందు 1,60,000 అవుతుందని, దీనిని హరిద్వార్ నుంచి ప్రత్యేకంగా తెప్పించినట్లు మాయమాటలు చెప్పాడు. నిజమని నమ్మిన తేజస్ ఆ మందును కొనుగోలు చేశాడు. ఇలా చాలాసార్లు కొనుగోలు చేసి సుమారు 17 లక్షల వరకు ఖర్చు పెట్టాడు. అయినా ఫలితం రాలేదు. దీంతో మరోసారి విజయ్ గురూజీని కలిశాడు టెక్కీ తేజస్. ఈసారి 1,00,000 రూపాయల మందుకు బదులు మరో ఔషధాన్ని ఇచ్చాడు. 1 గ్రాము విలువ దాదాపు 76,000గా చెప్పాడు విజయ్ గురూజీ. సుమారు 18 గ్రాముల పరిమాణం ఉన్న ఔషధాన్ని 14 లక్షల రూపాయలు పెట్టి కొన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ తేజస్. అయినప్పటికీ ఎలాంటి ఫలితం రాకపోవడంతో డాక్టర్ దగ్గరికి వెళ్లి బ్లడ్ టెస్ట్ చేయించాడు. అందులో కిడ్నీలు పాడైనట్లు తెలిసింది. విజయ్ గురూజీ ఇచ్చిన మందుల వల్లే తమ కిడ్నీలు పాడైపోయాయని గుర్తించాడు తేజస్. దీంతో జ్ఞానభారతి పోలీస్ స్టేషన్లో విజయ్ గురూజీ అతని ఆయుర్వేదం షాపుపై ఫిర్యాదు చేశాడు. ఇలా అనేక సార్లు ఆయుర్వేద మందులు కొనుగోలు చేయడం ద్వారా మొత్తం 48 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు కంప్లైంట్లో పేర్కొన్నాడు. తన లైంగిక సమస్యను పరిష్కరించుకునేందుకు 20 లక్షల రూపాయల బ్యాంక్ లోన్ తీసుకున్నట్లు కూడా తెలిపాడు. మరి మందులు ఎలాంటి ప్రభావం చూపించలేదని విజయ్ని అడిగితే మరికొన్ని రోజులు వాడాలని, లేకుంటే కొత్త సమస్యలు వస్తాయని భయపెట్టినట్లు పోలీసులకు చెప్పాడు తేజస్. అయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయి ఉండి తేజస్ మోసపోయిన తీరుకు పోలీసులే షాక్ అయ్యారు. బాధితుడి నుంచి కంప్లైంట్ తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరైన డాక్టర్లను సంప్రదించాలని అంటున్నారు పోలీసులు. ఇలా రోడ్ సైడ్ ఉన్న ఆయుర్వేద బాబాలను, మూలికలను నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు. ఇది బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తేజస్ మోసపోయిన కథ. ఇప్పటి యువతలో లైంగిక సమస్యలు పెరగడానికి కారణమేంటో కామెంట్ చేయండి.